కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్లోని 13వ అంతస్తులో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి దర్యాప్తు చేపట్టినట్లు బాల్నగర్ డీసీపీ సురేష్ కుమార్ వెల్లడించారు. ఇంట్లో పనిచేయడానికి వచ్చిన వ్యక్తి ఈ హత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా అంచనా వేస్తున్నామని అన్నారు. మహిళను కత్తితో పొడవడమే కాకుండా గొంతు కోసి హత్య చేసినట్లు గుర్తించామని మీడియాకు వెల్లడించారు. ఈ అపార్ట్మెంట్లో భార్య భర్తతో పాటు కుమారుడితో కలిసి ఉన్నట్లు తెలిసింది. రోజులాగే ఈ రోజు కూడా భర్త కుమారుడు వ్యాపారం నిమిత్తం బయటికి వెళ్ళగా మధ్యలో రేణు అగర్వాల్కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో విధులు ముగించుకొని ఇంటికి త్వరగా వచ్చి చూడగా తాళం ఉండడంతో ప్లంబర్ సహాయంతో బాల్కనీ నుండి దిగిరాగా రక్తపు మడుగుల్లో పడి ఉన్న మహిళను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారని, సంఘటన పైన దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. అనుమానితులుగా ఉన్న ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు. కూకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కట్టిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తాము. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 వీలర్ మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం. ఆ పని వాళ్ళు 10 రోజుల నుంచి పనిచేస్తున్నాడు. గతంలో అంటే ఇద్దరు కొత్తగానే జాయిన్ అయ్యారు. ఒక్కతనే, ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతను పాత అతనే. ఎక్కువగా లేవని చెప్తున్నారు. డబ్బుల గురించి అడిగా మేము. డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు. ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు. ఎంతమంది ఉండొచ్చు? మినిమం ఒక 1 lakh ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎంతమంది ఉన్నారన్న? ఇద్దరు ఉన్నారు. ఎవరికి? ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు. 26 years అన్మ్యారీడ్ బాబు ఉంటాడు. వీళ్ళతోనే ఉంటాడు.